హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్. వికసిత భారత్ తెలంగాణ రైజింగ్ 2047. మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 అనే నినాదంతో వికసిత భారత్ ఏ విధంగా అయితే పయనిస్తుందో అదే విధంగా దానికి అనుగుణంగా విజన్ డాక్యుమెంటరీని తయారు చేయడం జరిగింది. దీని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ దేశంలోనే ప్రపంచంలోనే నెంబర్ 1గా సూపర్ పవర్గా మన భారత్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దామనుకుందో అదే స్టైల్లో మన తెలంగాణ ప్రభుత్వం మన దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మన తెలంగాణని తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రయత్నిస్తోంది. నీతి ఆయోగ్ సమావేశంలో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు స్ట్రెస్ చేసి మన తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా జరుగుతోంది, తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ఎలా ఉంది, RRR ఏ విధంగా ముందుకు పోతోంది, మెట్రో ఫేజ్ 2 ఏ విధంగా మనకి DPR అప్రూవల్కి రెడీగా ఉంది, ఈ విషయాలన్నింటినీ కూడా నీతి ఆయోగ్ సమావేశంలో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. తెలంగాణ సూపర్ పవర్గా ఎదగడానికి మన మోడీ గారి సంకల్పానికి ఈయన వత్తాసు పలకడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణలో ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి, గత సంవత్సరంన్నర కాలంలో మన హైదరాబాదు సరౌండింగ్ ఏరియాల్లో పెట్టుబడులను రప్పించడం కోసం మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వివిధ దేశాల పర్యటనలు చేసి తెలంగాణ రైజింగ్ బృందంతో 3 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడం జరిగింది. ఈ తెలంగాణలో వచ్చేటటువంటి ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింగపూర్, అమెరికా, సౌత్ కొరియా, జపాన్ ఇలా పలు దేశాలు విజిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ని, ఇండస్ట్రియలిస్టులని వీళ్ళందరినీ కన్విన్స్ చేసి మన హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాలో ఏర్పాటు కాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయించడానికి ఎన్నో రకాలుగా మన తెలంగాణ రైజింగ్ బృందం కృషి జరపడం జరిగింది. అదేవిధంగా మన హైదరాబాదు తెలంగాణ సరౌండింగ్ ఏరియాల్లో ఎన్నైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయో అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా గతంలో ఏ విధంగా అయితే కొన్ని ప్రయోగాత్మకంగా ఆన్లైన్ స్లాట్ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేశారో అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా స్లాట్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా సరే రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఖచ్చితమైనటువంటి ఒక సమయాన్ని రిజిస్టర్ ఆఫీసులో కేటాయించడం జరుగుతుంది. ఆ సమయం ప్రకారం కస్టమరు అక్కడికి విజిట్ చేసి అమ్మకందారుడు, కొనుగోలుదారుడు ఇద్దరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టినట్లయితే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తయారవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గతంలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో 2-3 రోజుల తర్వాత స్కానింగ్ అయిన తర్వాత వచ్చేది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆన్లైన్ స్లాట్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ అయిన అదే రోజు డాక్యుమెంట్ కూడా రిలీజ్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అట్ ది సేమ్ టైం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అలాంటివి ఎన్నో మన తెలంగాణలో కొత్త పేర్లని ఏర్పాటు చేసి ప్రభుత్వం వాటన్నిటికీ కూడా శ్రీకారం చుట్టింది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఓన్లీ ఫ్యూచర్ సిటీ అనే పేరుతోనే మన హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీ 4th సిటీని ఫామ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాని ప్రకారం భారత్ ఫ్యూచర్ సిటీగా మన ఫ్యూచర్ సిటీని మార్చడం జరిగింది. సో ఇక నుంచి కూడా ఫ్యూచర్ సిటీని భారత్ ఫ్యూచర్ సిటీగా ఆయన ఆల్రెడీ మన చీఫ్ మినిస్టర్ గారు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఈ భారత్ ఫ్యూచర్ సిటీని ఉద్ఘాటించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక నుంచి ఫ్యూచర్ సిటీ కాదు భారత్ ఫ్యూచర్ సిటీగా పేరు పెట్టి పిలుస్తున్నారు. అదేవిధంగా DPRని తొందరగా సిద్ధం చేయమని చెప్పి అప్రూవ్ చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది నీతి ఆయోగ్ సమావేశంలో. అదేవిధంగా RRR వర్కులకు కూడా టెండర్లు పిలవమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మూసీ ప్యూరిఫైజేషన్కి కూడా మన తెలంగాణ గవర్నమెంట్కి ఫండ్స్ శాంక్షన్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మూసీ ప్యూరిఫైజేషన్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన హైదరాబాద్ని 3 జోన్లుగా విభజించి సెమీ అర్బన్ జోను, అర్బన్ జోను, గ్రామీణ జోన్ కింద 3 జోన్ల కింద దాన్ని డిక్లేర్ చేసి ఆ జోన్ వైజ్గా డెవలప్మెంట్స్ని చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఎక్కడ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి అనేది ప్రతినిత్యం మన ప్రభుత్వం క్యాబినెట్ తో సమావేశమయ్యి రివ్యూ అనేది చేస్తూ ఉంది. అదే విధంగా మీ గతంలో చెప్పినట్లుగా ఎఫ్సిడిఏ ఏర్పాటు కూడా జరిగింది. ఎఫ్సిడిఏ ఏర్పాటు అనేది హెచ్ఎండిఏ ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా ఎఫ్సిడిఏ కూడా పనిచేసి ఎఫ్సిడిఏలో ఏర్పాటు అవుతున్నటువంటి 763 చదరపు కిలోమీటర్ల ఏరియా డెవలప్మెంట్ కి దోహదపడుతుంది. ఆల్రెడీ ప్రస్తుతం హెచ్ఎండిఏ అనేది 13,000 కిలోమీటర్లలో ఉంది. ఈ ఎఫ్సిడిఏ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఇది ఏదైతే ఉందో హెచ్ఎండిఏకి ఏ విధమైనటువంటి పవర్స్ ఉన్నాయో ఈ ఎఫ్సిడిఏ కూడా అదే విధమైనటువంటి పవర్స్ ఉండడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ట్రిపుల్ నార్త్ పార్ట్ ఏదైతే ఉందో అది 4 లైన్లుగా అప్రూవల్ అవడం జరిగింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ దానిని మార్చి 6 లైన్లుగా ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ ట్రిపుల్ నార్త్ పార్ట్ 6 లైన్లుగా వచ్చింది అంటే మొత్తం ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలు ట్రిపుల్ ఏర్పాటు అయ్యేది 6 లైన్లుగా ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి పెట్టింది కనుక ట్రిపుల్ వర్క్స్ కూడా అతి త్వరలో ప్రారంభమవుతాయి. ఆల్రెడీ మార్కింగ్ జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఫ్రెండ్స్, నేను మీకు అందరికీ క్లియర్ గా చెప్పొచ్చేది ఏంటంటే మనం ఇలాంటి టైంలో అంటే మార్కెట్ స్లోగా ఉన్న టైంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లోగా ఉన్న ఇలాంటి సమయంలో ఎవరి దగ్గరైనా పెట్టుబడికి సరైన డబ్బులు గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాలు అయినటువంటి శ్రీశైలం సాగర్ హైవే మధ్యలో శ్రీశైలం హైవేకి దగ్గరలో మీరు పెట్టుబడులు పెట్టండి. కమింగ్ డేస్ లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కనుక శ్రీశైలం హైవేలో కర్తాల మైసగండి అలాంటి ప్రాంతాల్లో మంచి ప్రాజెక్టుని ఎన్నుకొని మీరు గనక ఈ రోజున పెట్టుబడి పెట్టినట్టయితే రాబోయే 5 సంవత్సరాల్లో మీరు మీ పిల్లల భవిష్యత్తుకి పునాది వేసినట్లు లెక్క. ఖచ్చితంగా మీకు కమింగ్ డేస్ లో ఎక్సలెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏరియాలు ఏవి అంటే కర్తాల మైసగండి. సో ఇలాంటి ఏరియాల్లో మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. సరైన ప్రాజెక్టును చూజ్ చేసుకోండి. ఆ ప్రాజెక్ట్కి ప్రీవియస్ ట్రాక్ రికార్డు ఉండాలి. ఇది పదే పదే నేను ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే రకరకాలైనటువంటి మోసాలు మార్కెట్లో జరుగుతున్నాయి. కావున సరైన ట్రాక్ రికార్డు ఉండి డిటిసిపి రెరా అప్రూవ్డ్ అయి ఉన్న ప్రాజెక్ట్లో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఫ్యూచర్లో కూడా ఆ ల్యాండ్ గురించి మీరు కొనుగోలు చేసినటువంటి ప్లాట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో ఫ్రెండ్స్, మరొక్కసారి నేను మళ్ళీ చెబుతున్నాను, శ్రీశైలం హైవేలో కడతాల మైసగండి ప్రాంతాల్లో మీరు ఇప్పుడు పెట్టుబడులు పెట్టండి. కమింగ్ డేస్లో ఎక్సలెంట్గా మీరు పెట్టిన పెట్టుబడి మీద వృద్ధిని సంపాదించండి. మరో వీడియోలో మరో సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.